అయితే నిన్న మక్తల్లో చాలా అంశాలు మాట్లాడిర్రు. ఆ అంశాలు మాట్లాడకంటే ముందుగాల కొన్ని వీడియోలు మనం ప్లే చేసుకుందాం. నిన్న మక్తల్లో ఏ విధంగా మాట్లాడిర్రు, ఏం కథ అనేది కొన్ని వీడియోలలో మనం చూద్దాం. ఇప్పుడు మా మిత్రుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అడిగాడు, ఐఐటి బాసర ఆదిలాబాద్లో ఉంది. మరి వెనకబడ్డ మన జిల్లాలో ఐఐటి మంచిగినాలనొల్లా ఆ పిల్లలు ఎక్కడ చదువుకుంటారు? మరి చదువుకున్నాడు కాబట్టి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వచ్చి అడిగాడు. ఎప్పుడే కొత్తగా ఐఐటి మంజూరు చేసి చర్చల దేవరకద్ర మాట్లాడే మధ్యలో ఈనాడు ఐఐటిని మనం ప్రారంభించుకున్నామంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న రైతు బిడ్డలు ఐఐటి చదవాలి, ఐటీ నిపుణులై అమెరికాకి వెళ్ళాలి, సిలికాన్ వ్యాలీని గేలాలి. ఈనాడు తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశ అభివృద్ధిలో రైట్. ఏమంటాడు రేవంత్ అన్న? ఐఐటి అంటాడా, ట్రిపుల్ ఐటీ అంటాడా, లేకపోతే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వచ్చి ఐఐటి కావాలని అడిగిండా? అసలు ఐఐటికి, ఐటీఐకి, ట్రిపుల్ ఐటీకి తేడా తెలియకపోతే ఎట్లా సారు? ఇంత అవగాహన రాహిత్యం ఉంటే ఎట్లా సారు? గింతగానో అవగాహన రాహిత్యం ఉన్న ముఖ్యమంత్రి మనకు ముఖ్యమంత్రి అయిందా అని చెప్పేసి, నిజంగా గింత అవగాహన రాహిత్యం ఉన్న వ్యక్తి మనకు ముఖ్యమంత్రి అయిందా అని చెప్పేసి ఇప్పుడు ముక్కు మీద ఏలేసుకోవాల్సిన పరిస్థితి. బాసరలో ఏమున్నదోల్లా? ట్రిపుల్ ఐటీ ఉన్నది. మరి బాసరలో ఉన్న ట్రిపుల్ ఐటీ ఇక్కడికి మక్తలకు వచ్చే వారికి ఐఐటి ఎట్లా అయింది? జడ్చర్లలో ఐటీఐ ఉన్నది, మరి ఐఐటి ఎట్లా అయింది? ఇంత అవగాహన రాహిత్యంతో మాట్లాడితే ఎట్లా అన్నట్టు ముఖ్యమంత్రి గారు? ఏం చేసిండ్రు? ఐఐటి, ట్రిపుల్ ఐటీ, ఐటీఐ మూడింటిని ఒకటి చేసి పడేసిండు. ఐటీఐ అంటేనేమో గీ వొకేషనల్ గి చదువుతారు, ట్రిపుల్ ఐటీ అంటే బాసర అది ఇంజనీరింగ్ సంబంధించింది. ఇక మరి ఈ ఐఐటి ఏంది? ఐటీఐ వేరు, ట్రిపుల్ ఐటీ వేరు, మరి ఈ ఐఐటి ఏంది? ఈ మూడింటిని ఒకటే చేసి పడేసిండు ముఖ్యమంత్రి రేవంత్ అన్న. ఇంత అవగాహన రాహిత్యం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ముచ్చట ఏంటంటే విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారు రేవంత్ అన్న. విద్యాశాఖ మంత్రిగా ఉండి ఈ 3 కోర్సులను ఒకటి చేసి పాడేస్తే ఎవరిని కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నాడు? ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి రేవంత్ అన్నని కన్ఫ్యూజ్ చేసిండా, లేకపోతే రేవంత్ అన్ననే అక్కడికి వచ్చిన జనాలను కన్ఫ్యూజ్ చేసిండా అనేది ఇక్కడ అర్థం చేసిన అవసరం ఉన్నది. బాసర ట్రిపుల్ ఐటీని ఐఐటి చేసిన సీఎం రేవంత్ రెడ్డి జడ్చర్ల ఐటీఐ కాలేజీని ఐఐటి అంటూ కనీసం సోయి లేకుండా మాట్లాడుతున్న వైనం. కనీసం ఉండాలి కదా సారు? 100 మంది వచ్చిర్రు, మీరు సభలో పెట్టుకున్నారు, అంతమంది వచ్చినప్పుడు కనీసం అవగాహన ఉండాలి కదా సారు? అవగాహన లేకుండా మాట్లాడితే ఏందన్నట్టు? వాటికి తేడా తెలియకపోతే ఏందన్నట్టు? ఇట్లాంటి ఎన్నో మాట్లాడిండు రేవంత్ అన్న. దిల్సుఖ్ నగర్లో విమానాలు అగ్గోకు దొరుకుతాయి అన్నాడు, హైదరాబాద్కు చుట్టువైపులో ఉన్న సముద్రం అని అన్నాడు. మరి హైదరాబాద్కు సముద్రం ఎప్పుడొచ్చిందో, బీచ్ ఎప్పుడొచ్చిందో ఎవరికి తెలియదు. ఇగో ఇట్లాంటి అంశాలు చెప్పుకుంటూ పోతా ఉంటే చాలా అంశాలు ఉన్నాయి. ఇట్లా రేవంత్ అన్న మాట్లాడిన అంశాలు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. 1 కాదు 2 కాదు, తెల్లారో పొద్దు కదా అటువంటి ముచ్చట్లు చాలా అంశాలు. దావోస్ పెట్టువల్లకు పోయినప్పుడు కూడా చాలా అంశాలు మాట్లాడిండ్రు. నవ్వు తెప్పించే ముచ్చట్లు. మరి ఒక జోకర్ లాగా తయారైనరా ముఖ్యమంత్రి, లేకపోతే ఎట్లా మాట్లాడుతుండ్రు, ఏం కథ అనేది జనాలే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక మక్తల్లో మాట్లాడిన అంశాలు మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఇగో గెలిపించుకోండి అంటే ఎవరిని గెలిపించుకోండి? మంత్రులతో పని చేయించుకునేటోళ్ళను గెలిపించుకోండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇక మంత్రులు ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదట, ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు పైసలు విడుదల చేయట్లేదట. మరి సర్పంచులు పోయి అడిగితే మంత్రులను విడుదల చేస్తారా? ఇదే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అనుకుంటా నాకు తెలిసి. పైసలు విడుదల చేస్తలేరు. 2 లక్షల పనికి, 3 లక్షల పనికి కూడా ఊళ్ళల్లో అడుగు పెట్టలేకపోతా ఉన్నాము. కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఇంకెవరో నాకు గుర్తులేదు, కానీ మొత్తం మీద ఒకళ్ళేమో అప్పులిచ్చే బ్యాంకుకు లేఖలు రాస్తారు, మాకు ఒక 3 కోట్ల రూపాయలు ఫండ్స్ మాకు విడుదల చేయండి, మా ఖాతాల్లో విడుదల చేయండి, ఎట్లా అప్పులు ఇస్తున్నారు కదా, నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతామని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు లేఖలు రాస్తారు. ఇలా మాట్లాడుతాండు మంత్రులతోని పని చేయించుకునేటోళ్ళను ఎన్నుకోండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏ ఎమ్మెల్యేకైనా మీరు అపాయింట్మెంట్ ఇస్తుండ్రా? మీ మంత్రులు అపాయింట్మెంట్ ఇస్తుండ్రా సారు? ఎవరన్నా అపాయింట్మెంట్ ఇస్తుర్రా? కనీసం వాళ్ళని దగ్గరికి తీస్తుర్రా? నియోజకవర్గంలో బాధలేంది అని చెప్పేసి అరుచుకుంటుండ్రా? అరుచుకున్న పాపాన పోతుండ్రా? కనబడుతూనే ఎంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తలేరు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఊళ్ళలో తిరగడానికి భయపడతలేరు. నిజంగా మస్తు మంది ఎమ్మెల్యేలు భయపడతా ఉన్నారు. ఇంతవరకు ఊళ్ళల్లో నియోజకవర్గాలలో అడుగు పెట్టిన పాపాన ఓలే వాళ్ళు
ఎందుకంటే ప్రజలు ఇచ్చిన హామీల కొరకు గల్లాబట్టి నిలదీసే పరిస్థితి ఉన్నది కాబట్టి, ప్రజలు ఇచ్చిన హామీల కొరకు ప్రశ్నించే పరిస్థితి ఉన్నది కాబట్టి, తువాల ఇటుకబెడ్డ పెట్టి కొట్టినట్టు మాట్లాడే పరిస్థితి ఉన్నది కాబట్టి ఊళ్ళకి ఇంతవరకు అడుగు పెట్టలేకపోతా ఉన్నారు. ఇయ్యాల సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేస్తున్న అభ్యర్థులన్నా నిలబడగలుగుతారా? ఊళ్ళల్లో తిరగగలుగుతారా? కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తులైనా కనీసము మహిళలకు వాళ్ళ మొహం చూపెట్టుకోగలుగుతారా? వృద్ధుల దగ్గరకు పోయి ఆసరా పెన్షన్ గురించి మేము పెంచినాం కదా మాకు ఓట్లు వేయండి అని అడగగలుగుతారా? యువతుల దగ్గరికి పోయి మేము స్కూటీలు ఇచ్చినాం కదా మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి అడగగలుగుతారా? మీరు చెప్పేది ఏంది? ఇలా సన్నబియ్యం ముచ్చట చెప్తా ఉన్నారు. రేవంత్ అన్న మనమడు గసంటే సన్నబియ్యమే తింటా ఉన్నాడా? నా మనమడు తినే సన్నబియ్యం నేను ఇస్తున్నా అని చెప్పేసి మాట్లాడిండు కదా. మరి ఇక్కడ మంచి మంచి పాయింట్లు ఏరుకొని రాసుకొచ్చిండు రాధా కిట్ అన్న, రాపిచ్చిండు. మరి నిన్న రాహుల్ గాంధీకి వార్నింగ్ ఇచ్చిండు, ఆ వార్త రాసుకురాలే. చాలా అంశాలు వాకిటి శ్రీహరి కన్నీళ్లు పెట్టుకున్నారు, ఆ వార్త రాసుకురాలే. మొత్తం మీద ఇక్కడ వీళ్ళు కన్నీళ్లు పెట్టుకున్న వార్తలు కూడా ఇక్కడ లైన్లలో రాసిలేరు. మొత్తం మీద ఇక ఎత్తిపోతల మీద, కొడంగల్ ఎత్తిపోతల మీద 7.5 ఆపినరట. ఎవరు ఆపిర్రు? ఏనంగా ఆపిర్రు. రైతులకు నీళ్ళు ఇవ్వాలనే సంకల్పంతో ముందడుగు పోతా ఉన్నారు కదా, ఎవరు ఆపిర్రు? ప్రభుత్వం మీద ఉన్నది కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ మీదనే ఏడుస్తా, అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ మీదనే ఏడుస్తా అంటే నడుస్తుందా సారు? ఇంకెన్ని రోజులు ఆ కూనిరాగం అందుకొని ఏడుతారు? ఇంకెన్ని రోజులు ఆ పాటనే వాడుకుంటా చీరపేని తీసి పొయ్యిలెత్తే ఆకలని ఆ ఊరుమన్నట్టు ఎందుకు అట్లా చేస్తారు? మొత్తం మీద ఇట్లెందుకు వ్యవహరిస్తారు మీరు? ఇట్లెందుకు చేస్తూ ఉన్నారు? నిజంగా నిలబడగలుగుతారా? మీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు వార్డు మెంబర్లే కానీ సర్పంచ్లే కానీ ప్రజల దగ్గరకు పోయి బాజాబ్తా గల్లు ఎగరేసుకొని ఓట్లు అడగగలుగుతారా? ఇయ్యల్లా ఇచ్చిరేమో ఇందిరమ్మ చీరలు పేరుకు, ఇందిరమ్మ చీరలు ఇచ్చి వీళ్ళు ఓట్లు అడుగుదామని చూస్తూ ఉన్నారు. మహిళలకు 2500 అన్నారు, 4000 వృద్ధాప్య పింఛన్ అన్నారు, ఆసరా పెన్షన్ అన్నారు. ఇప్పటి వరకు రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలలో వేయలే. రైతులు యాడ్ చేసుకోరా? ఎన్ని విడతలు పడ్డాయి కేసీఆర్ హయాంలో? ఒక్క విడత కూడా తగ్గకుండా 11 విడతలుగా 72,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో రైతుకు పంట పెట్టుబడి సాయంగా ఆసరా కావాలని టంగుమని టింగు టింగుమని రైతుల ఖాతాలలో పైసలు పడ్డాయి కదా. మరి ఇలా ఏమాయ్? పైసలు ఏవి సారా అని అడగరా? పైసలు ఏవి సారా అని అడగరా? ప్రశ్నియ్యరా? ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాందుకు వచ్చిరని చెప్పేసి ప్రశ్నిస్తారు కదా. 2 ఏళ్ల పొద్దుల ఏం ఎలగబెట్టిండ్రు? ఏం చెప్తాడు పాపం? కేసీఆర్ కంటే నేనే బెటరు అంటే ఎందుకు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ముఖ్యమంత్రి అంటే, ఊళ్ళల్లో ఏడవైన జనము వాళ్ళకు వచ్చిన భాషలో వాళ్ళు శాపనార్థాలు పెడతారు, ఆశీర్వాదాలు గుమ్మరిస్తూ ఉన్నారు రేవంత్ అన్న మీద, రేవంత్ అన్న సర్కార్ మీద. ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే, కేసీఆర్ కంటే నువ్వు బెటరు అని చెప్పేసి జనం చెప్పాలి సారు. జనాల నుంచి వచ్చిన మాట పట్టుకొనే మీరు ఇలా కేసీఆర్ కంటే నేను బెటరు అని చెప్పుకుంటున్నావు కదా. నువ్వు కాదు చెప్పుకోవాల్సింది, రేవంత్ కంటే బెటర్ నేనని చెప్పేసి కేసీఆర్ చెప్పలే. ఇలా చెప్పుకోవాల్సింది నువ్వు కాదు, జనం చెప్పాలే. ప్రజలకు అన్ని విధాల ఆసరైతుండు రేవంత్ రెడ్డి పాలన మంచుకున్నది, సుభిక్షంగా ఉండాలి, ఇంకా 10 కాలాల పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి జనం చెప్పాలి. కానీ అట్లున్నదా? గ్రౌండ్ లెవెల్లో ఆ పరిస్థితి ఉన్నదా? ఏ ముఖ్యమంత్రి పాడుపడ్డాడవ్వా అన్ని పేరు తెలియదట సార్. ఇంకా సగం మందికి చాలా మంది సెలబ్రిటీలు మర్చిపోయినరు, మీ మంత్రులు మర్చిపోయినరు, ఎమ్మెల్యేలు మర్చిపోయినరు. కానీ జనం కూడా ఒకళ్ళు ఉపేందర్ రెడ్డి అంటాడు, ఒకడు రవ్వంత్ రెడ్డి అంటాడు, ఒకళ్ళు దేవేందర్ రెడ్డి అంటాడు. ఇక మొత్తం మీద అసలు మీ పేరు కూడా జనాలకు తెలిసిన పరిస్థితి లేదు. ఈ పరిస్థితి కనబడతా ఉన్నది, ఈ సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. జనాలు చెప్పాలి కదా కేసీఆర్ కంటే బెటర్ రేవంత్ రెడ్డి పాలన అని. కానీ ఇప్పుడు రివర్స్. ఈ 2 ఏళ్ల పొద్దులో ఎంత వ్యతిరేకత మూటగట్టుకోవాలన్నా అంత వ్యతిరేకత మూటగట్టుకున్నారు. మీరు నమ్ముకున్న పత్రికలే ఒకానొక సందర్భంలో వార్తలు రాసుకొచ్చినాయి. మీరు నమ్ముకున్న ప్రొఫెసర్లే చెప్తా ఉన్నారు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ పార్టీకి గ్రామ స్థాయిలో అని చెప్పేసి మండిపడతా ఉన్నారు, ధ్వజమెత్తుతా ఉన్నారు గ్రామాలల్లో. జిల్లాల పర్యటన ఇప్పుడే ఎందుకు పెట్టుకున్నాడు? విజయోత్సవ సభ అన్నారు. ఇది విజయోత్సవ సభ అవుతుందా? ఏం ఎలగబెట్టిరని విజయోత్సవాలు చేస్తూ ఉన్నారు, ఏం ఎలగబెట్టిరని విజయోత్సవాలు చేసుకుంటా ముందడికి పోతా ఉన్నారు. విజయోత్సవాలు ఎక్కడ కనబడతా ఉన్నాయి? ఇక్కడ ఇగో కాళ్ళలో కట్టెలు పెట్టేటోళ్ళని గెలిపిస్తే ఊరి అభివృద్ధి జరగది. కాళ్ళలో కట్టెలు పెట్టేటోళ్ళు ఎవరు?
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కాకుండా వేరే వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఎవరు పెడతారు వాళ్ళ కాళ్ళ కట్టెలు. అరే ఇది చేస్తలేరు భయ్ అని చెప్పేసి ప్రశ్నిస్తురు కదా, నిలదీస్తురు కదా. ప్రజాక్షేత్రంలో తువ్వాళ్ళ శాలువలో ఇటుకబిడ్డ పెట్టి కొట్టినట్టు కొడుతుండ్రు కదా. బీఆర్ఎస్ నాయకులు అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు కదా. సమాధానం లేక తత్త బెబ్బె నెత్తి వలగొట్టి అని చెప్పేసి జారుకుంటా ఉన్నారు కదా. ఎవరు సారు కాళ్ళల్లో కట్టెలు పెట్టేటోళ్ళు? ఆనంగా ఫండ్స్ రాలేదు, ఈనంగా అభివృద్ధి చేయలేదు. ఆడ తాన అంటే ఈడ తందన అనాలే. ఆడ నిధులు విడుదల చేయలేరు, ఈడ నిధులు విడుదల కాలేదు అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టాలి. వాళ్ళని ఎన్నుకోమని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ అన్న. ఇగో సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి పిలుపు. సర్పంచ్ ఎన్నికలకు రేవంత్ అన్న ప్రచారం చేస్తా ఉన్నాడంటే మీరు అర్థం చేసుకోలే. ఒక ముఖ్యమంత్రి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజాక్షేత్రంలో సర్పంచ్లను గెలిపిండి అని చెప్పేసి ప్రచారం చేస్తా ఉన్నాడంటే మీరు తప్పిదారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిర్రే అనుకో, ఏమైతుంది కథ తెలుసా? వాళ్ళొక్క పథకాన్ని కూడా ఇంకా అమలు చేయరు. ఇంతే ఇక ఇక్కడికే సరిపెట్టుకోండి అని చెప్పేస్తారు. ఈడ వీళ్ళ మళ్ళీ కొత్త జిమ్మిక్కు కొత్తది ఫాలో అవుతారు అన్నట్టు. ఇగో మీకు ఏమైనా హామీలు అమలు కావాలనన్నా ఈ 2 ఏళ్ల పొద్దుందాకా భార్యను వేసిన దీపం దేర దిగనెత్త అన్నట్టు ఈ 2 ఏళ్ల పొద్దుల ఒక్క పథకం కూడా అమలు చేయ సాత కాలేదు. కానీ ఇప్పుడు ఏం చెప్తారు తెలుసా? తగుదునమ్మా అనుకుంటా వచ్చి ఏం చెప్తారు తెలుసా? మీకు అమలు కావాలంటే, మీకు పథకాలు అమలు కావాలంటే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకే ఓట్లు వేయండి, రాష్ట్రంలో ఊళ్ళల్లో ఒక్కలే ఉండాలి అని చెప్పేసి అట్లా చెప్పిన వాళ్ళను గల్లా బట్టి నిలదీయండి, బజార్లకు అడిగి పాడేయండి. ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, ఎన్ని అమలు చేయాల్సింది ఉండే, మీరు ఎన్ని అమలు చేసిండ్రు, ఏమేమి ఇచ్చిండ్రు? ఒక లింగులు ఇట్టుకుమనుకుంటే ఇచ్చిన ఒక సన్న బియ్యానికి ఇంత డబ్బా కొట్టుకుంటా ఉన్నారు. మరి ఇచ్చిన 6 గ్యారంటీలల్లా సబ్ గ్యారంటీలు 13, 420 హామీలు ఇస్తే ఇప్పుడు మీరు ప్రచారం చేయని అవసరం లేకుండా మీకేమీ ఓట్లేద్దాం కదా అని అందరూ. కానీ మీరు చేయలేరు కాబట్టి ఇలా అడగలేరు, మీకు మొక్కాలు లేవు, మీరు జనాలలో తిరగలేరు. ఇది పరిస్థితి, రైట్? పిల్లలందరికీ నా మనమడు తినే సన్న బియ్యమే ఇత్తన్నం. నిజంగా చెప్పుర్రోళ్ళ ఆత్మసాక్షిని అడుగుండ్రి. వాళ్ళ మనమడు తినే సన్న బియ్యమే ఇస్తారా మీకు? ఎట్లా మెత్తగా అయితలేదా? గంజంపంది 7 కాడికి అవుతుందా అన్నము? అయితలేదు కదా. గుండె మీద చేసుకొని చెప్పమనురి రేవంత్ అన్నను. మరి ఇవే బియ్యము రేవంత్ అన్నకు సప్లై చేస్తుర్రా లేకపోతే బయట మార్కెట్లో కాస్ట్లీ బియ్యం కొనుకొచ్చుకుంటుర్రా అడుగుండ్రి. ఒకవేళ రేవంత్ అన్న ఇంటికి సప్లై చేసే వ్యక్తి ఎవరన్నా ఉంటే ఆ వ్యక్తిని అడుగురు, మీరు సప్లై చేస్తుర్రా అని చెప్పేసి. ఇదే రేషన్ షాపులకు వచ్చిన బియ్యము, ఇదే కంటోరు బియ్యము, ఇదే పాలిష్డ్ బియ్యము ఇది తింటాండా రేవంత్ అన్న మనమడు? ఆయన వాళ్ళ ఇంట్లో జోలికి పోవాల్సిన అవసరం లేదు. రేవంత్ అన్ననే ఉదాహరణగా తీసుకొని చెప్పిండు కాబట్టి ఇవాళ రేవంత్ అన్న ఇవాళ గద్వాల నియోజకవర్గంలో 12 మంది పిల్లలకు అస్వస్థతకు గురైండ్రు. ఆ పురుగులన్నేమే తింటాన్రా? ఆ కుళ్ళిపోయిన కూరగాయలే తింటాన్రా? ఆ కుళ్ళిపోయిన బుడ్డిపోయిన సాంబారే తింటాన్రా? పాచిపోయిన అన్నమే తింటాన్రా? మరి మీ మనమడి తినే అన్నం ఇలా బడి పిల్లగాండ్లు తింటే, గురుకుల విద్యార్థులు తింటే ఇలా ఎందుకు ఆ 12 మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అయినాయి? 1500 మంది పైచిలకు పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అయినాయి. ఒక సమీక్ష పెట్టలే, ఒక సమావేశం ఏర్పాటు చేయలే. ఎందుకు ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి పిల్లలకి అని చెప్పేసి దాని మీద చర్యలు తీసుకోలే. చర్యలు తీసుకోకుండా అట్లనే ముందడికి పోతా ఉన్నారు, అదే పని చేస్తూ ఉన్నారు. ఇంతవరకు ఫుడ్ పాయిజన్లకు గల కారణాలు ఏందని చెప్పేసి నిర్ధారించలేకపోయినరు, ఒక కమిటీ వేయలేకపోయినరు. కఠిన శిక్షలు ఉంటాయి పిల్లలకు, ఖరాబ్ అయిన అన్నం పెడితే అని చెప్పిన మాటలు ఆడబోయినాయి. ఒక విద్యార్థి పరిస్థితి విషమం ఉన్నదట. దేవుని దయ వల్ల ఏం కావద్దని కోరుకుందాం. ఎందుకంటే తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలద్దొల్లా. ఎంత ఉంటారు? 8th, 9th, 10th క్లాస్ పిల్లలు. అన్ని మంచిగా చేస్తున్నాం, అన్ని ముందడికి పోతున్నాము. ఏమన్నంటే పేరు గొప్ప, ఊరు దిబ్బ, ఊర్లో ఏమున్నది కొడుక అన్నట్లు మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు తంగేలు దాటాయి అన్నట్టు చేతుల సెక్రటేరియట్ కూడా దాటతలేవు, ఆ సెక్రటేరియట్ కూడా పోయి పాడైతలేదు. ఇక ఇట్లున్నది రేవంత్ అన్న పాలన. మళ్ళీ ఈయననే వచ్చి దొంగ అన్నట్టు ఇగో ఈ కథ. కొడంగల్ ఎత్తిపోతలను కేసులేసి 1.5 ఏళ్ల ఆపిండ్రు. 20 లక్షల పరిహారం ఇస్తే 96% మంది భూములు ఇచ్చిండ్రు. దగ్గరుండి ప్రాజెక్టులను పూర్తి చేసుకునే బాధ్యత యువతదే. మక్తల్ ప్రజాపాలన విజయోత్సవ సభలో రేవంత్ రెడ్డి మేడారం పనుల్లో ఆదివాసీ సాంప్రదాయాలకు పెద్దపీట, ఇంజనీర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి. సమీక్షలో సీఎం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని నేడు ప్రారంభించనున్న రేవంత్ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయిండ్రు. కాంట్రాక్టర్లు, ఆఫీసర్లు అనుకున్న టైంలో ఈ పని పూర్తి చేయకపోతే ఈ విమానం మోత మోగుతుంది అని చెప్పేసి మాట్లాడిండు ముఖ్యమంత్రి.
ఒక ముఖ్యమంత్రి ఇలా ఆఫీసర్లను కాంట్రాక్టర్లను ఈపు విమానం మోత మోగుతుంది అని చెప్పేసి మాట్లాడుతుండంటే ఈపు వలగొడతా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడంటే ఎంత దిగజారిపోయినరు మాటలకు. ఒక సందర్భంలో అయితే ఒక సందర్భంలో కావు, దానికి ఎన్నో టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, సాంకేతిక లోపాలు ఉంటాయి, లేకపోతే అక్కడున్న రైతులే అడ్డం పడవచ్చు, అనుకున్న టైంలో పని పూర్తి కాకపోవచ్చు, కానీ ఈపు విమానం మోత మోగుతుంది అని చెప్పేసి మాట్లాడితే ఇక్కడ ఆ లైన్ రాసుకురాలే. జనం మొత్తము కిటకిట లేరు. కుర్చీలు కనబడ్డాయి, ఇక్కడ కనబడుతుంది కావచ్చు, అదే ఖాళీ కుర్చీలు కనబడ్డాయి. ఒక్కసారి ఇంకో వీడియో చూసుకుందాం మన రేవంత్ అన్నది. ఏం చెప్పిండు? గట్టిగా సపోర్ట్లు కొట్టి వినిపిర్రు, ఢిల్లీకి వినిపించాలి. ఇది రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతుండ్రు, ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం గురించి మాట్లాడుతాండ్రు. ఢిల్లీకి ఎవరికి వినిపించాలి? ఢిల్లీకి ఎవరికి వినిపించాలనోళ్ళ అంటే రాహుల్ గాంధీ అవగాహన రాహిత్యంతో ఉన్నాడని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ అన్న. ఎవరు ఢిల్లీలో ఉన్నోళ్ళు ఎవరు, దుర్మార్గులు ఎవరు? వీళ్ళ రేవంత్ అన్న మోడీని కలుస్తాందుకు పోతాడు, అంటే బీజేపీలను కలుస్తాందుకు పోతాడు, బీజేపీలతో మంచి సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నాడు రేవంత్ అన్న. మరి ఇలా ఢిల్లీలో ఎవరికి వినిపించాలల్లా? రాహుల్ గాంధీకి వినిపించాలి. ఢిల్లీలో ఎవరికి వినిపించాలనల్లా? అగ్రనాయకత్వానికి వినిపించాలి. ఢిల్లీలో ఎవరికి వినిపించాలనల్లా? సోనియా గాంధీకి వినిపించాలి. ఈ కథ ఒక్కొక్కరి గుండెలు వలిగిపోవాలన్నట. మరి ఎందుకు వలిగిపోతాయో ఏం కథనో తెలియదు. పాపము కంటతడి పెట్టుకున్నాడు, మంది రాలే. మనం ఎంత పెద్ద ఎత్తున స్వాగతం పలకాల్లో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవే పొరపాట్లు చేస్తాం మనం జీవితంలో, తర్వాత బాధపడతాం. బాధపడితే ఏం లాభం? ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ స్వాగతం పలకాల్సింది ఉండే. ఏ మాట మాట మాట్లాడుకోవాలి, మన లోపల ఇంకా మార్పు రావాలి. ఎవరి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. చాలా మంది నా మీద దుమ్మేసి కొంచెం బాధపడలే. ఆ పెద్ద మంచి దగ్గరికి వస్తే ఈ రోజు మీరు చేసిన ప్రవర్తన మనసు గాయమైంది మాత్రం తెలియజేస్తా ఉన్నా. రాలేరు, మంది రాలేరు, బాధపడుతుండు. మార్పు రావాలి. మన కోసం పనిచేస్తున్న వ్యక్తులు, ఆ వ్యక్తులకు మనం శాంతంగా ఆహ్వానం చూడాలి. కాబట్టి ఇవన్నీ ఏం మాట్లాడకుండా దయచేసి గట్టిగా సపోర్ట్ కొట్టి ఇంపియాలి, ఢిల్లీకి ఇంపియాలి. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయి నిన్న మక్కల్లో. మా మిత్రుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అడిగాడు, ఐఐటి భాష ఇంకోటి విద్యుత్ శాఖలు రైట్. మొత్తం మీద ఇది కనబడతా ఉన్నది. మంది రాలేరు, మంది రాకపోయే వరకు కంటతడి పెట్టుకున్నాడు పాపం. కంటతడి పెట్టుకొని ఆవేదన వ్యక్తం చేసిండు. ఇక డిజిటల్ అరెస్ట్ ఇది మొత్తం మీద నిన్న భక్తల్లో మాట్లాడిన మాటలు రేవంత్ రెడ్డి. మందు వంచనోళ్ళకు ఓట్లేయండ్రి, మందు వంచటోళ్ళకు ఓట్లేయద్దు అని చెప్పేస్తే నిజంగా అభివృద్ధి చేసేటానికి ఓట్లేయండ్రి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించడానికి ఓట్లేయండ్రి, ఆలోచన చెయ్యాలి. ఓటేసి గెలిపించారంటే ప్రజలకు బానిసగా సేవ చేయాలి. చల్, నేను సర్పంచ్ని, నేను వార్డ్ మెంబర్ని, నేను ఎమ్మెల్యేను, నేను ఎంపీని, నేను ముఖ్యమంత్రిని, ప్రజల దగ్గరికి నేనెందుకు పోతా? ప్రజలే నా దగ్గర దాకా రావాలి. ప్రజల సమస్యలతోని నాకు పట్టింపేంది, నేను మంచుకుంటే చాలు, నా ఇల్లు పచ్చగుంటే చాలు అని అనుకునేటోనికి కాదు మీరు ఓట్లు వేయాల్సింది. ఇలా మాట్లాడుతాండు ప్రజలతోని. అది అభివృద్ధికి కాళ్ళ కట్టలు అడ్డం పెట్టకుండా చేసేటోళ్ళకు ఓట్లు వేయరంటే అభివృద్ధి కాదు అక్కడ. రేవంత్ అన్న తానా అంటే అక్కడ ఉన్నోళ్ళు తందానా అనాలి, గసంటోళ్ళకు ఓట్లు వేయండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ అన్న.